అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెసిపీని చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కావలసినవి కందిపప్పు. ఇక్కడ కందిపప్పు నేను 100 గ్రాములు తీసుకున్నాను. బెండకాయలు, టమాటాలు, కొత్తిమీర, దోసకాయ, దొండకాయలు, వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, ములక్కాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి 2 గ్లాసులు వాటర్ వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టి ఇక్కడ 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 3 విజిల్స్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత పప్పు చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు నేను కూరగాయలను అన్నీ కట్ చేసేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఇలా బెండకాయలు, క్యారెట్స్, దొండకాయలు, ములక్కాయలని, అలానే టమాటా, దోసకాయ, వంకాయ, పచ్చిమిర్చిని ఇలా కోసుకున్నాను. అన్నిటినీ మనం కుక్కర్లో వేసేసుకుందాము. ఇలా అన్నీ కుక్కర్లో వేసుకోవాలి. టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరగాయలు వేసిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలానే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్టు, కారం ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవసరం లేదు. అలానే కొద్దిగా పసుపు. ఇందులో ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇంకా దీని మీద కుక్కర్ మూత పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఈ విజిల్స్ అయిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి. దీనిని నేను పప్పుచారు ఎందులో కాస్తున్నానో ఇందాకడ పప్పును కూడా అదే బౌల్లో వేసాను. ఇప్పుడు ఈ ఉడికిన కూరగాయ ముక్కలను కూడా అందులోకే వేస్తున్నాను. సబ్స్క్రైబ్. ఇవన్నీ వేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇది మొత్తం మరిగించుకోవాలి. ఇలా పొంగుతూ ఉంటుంది. ఈలోపు మనం పక్కన ఈ పప్పుచారు వేయడానికి తాలింపుని రెడీ చేసుకుందాం. ఇలా పొయ్యి మీద ఒక చిన్న బౌల్ పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేయాలి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ వేసి కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనిలో కరివేపాకు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ పప్పుచారు మరుగుతూ ఉంది. ఇక్కడ ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ చక్కగా సరిపోయింది. ఇంకా నేను ఇందులో ఇప్పుడు పెట్టిన తాలింపుని యాడ్ చేసేస్తున్నాను. ఈ తాలింపుని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, చక్కగా పొంగు వస్తుంది. ఇంకా గుమ్మగుమ్మలాడే పప్పుచారు రెడీ అండి. కమ్మగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ పప్పుచారులోకి కాంబినేషన్గా వడియాలు కానీ అప్పడాలు కానీ చాలా బాగుంటాయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.